హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీ టేస్టీ అయిన నోరూరించే గోంగూర పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా స్వర్గంలో ఉన్నట్టుంటుంది కదా. మరి ఆ ఈజీ టేస్టీ అయిన కమ్మని గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా శుభ్రం చేసుకున్న 3 కట్టల గోంగూరను తీసుకోండి. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. దీన్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని ఒక పావు నూనె వేసి నూనె బాగా వేడెక్కాక 1/2 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో కట్ చేసుకొని పల్లీలను లోపలి దాకా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా పల్లీలు బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పప్పులన్నీ బాగా కలర్ చేంజ్ ఫ్రై అయ్యాయి కదా. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కడాయిలోంచి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలోకి మరొక పావు నూనె వేసి నూనె బాగా వేడెక్కాక 20 నుంచి 25 ఎండుమిరపకాయలను అయితే తీసుకోండి. మీ కారానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 20 ఎండుమిరపకాయలను అయితే తీసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లో కట్ చేసుకొని ఎండుమిరపకాయల కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మిరపకాయల కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ అయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకుల్ని మొత్తం వేసుకోవాలి. ఇలా గోంగూర ఆకులంతా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని టోటల్గా లో ఫ్లేమ్లో కట్ చేసుకొని మూత కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆకు అనేది మనకు తొందరగా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆకు అనేది చక్కగా దగ్గర పడింది కదా. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఆకులోని వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మూత కవర్ చేసుకొని ఉడికించుకోవడం వల్ల ఆకు తొందరగా దగ్గర పడుతుంది. ఇలా నేను దగ్గర పడ్డాక చూపిస్తున్నాను చూడండి. ఆకు అనేది మనకు గరిటెతో ఇలా అంటే మెత్తగా మ్యాష్ అవుతుంది కదా, అలా చక్కగా ముద్దగా వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆకునైతే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆకు చల్లారే వరకు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు, పప్పు దినుసులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని కూడా మొత్తంగా వేసుకోండి. ఇలా వేసుకొని దీంట్లోకి పొట్టు వలిచిన 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోండి. ఇక్కడ ఈ పౌడర్ అనేది మనకు చాలా ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన పౌడర్ని చూడండి, ఇలా చక్కగా మెత్తగా అవుతే సరిపోతుంది. ఇలా మెత్తగా అయిన పౌడర్లోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుతూ ఈ పచ్చడిని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. చక్కగా మెత్తగా అయిపోయిన గోంగూర పచ్చడిని పక్కన పెట్టుకొని తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 2 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 4 ఎండుమిరపకాయలని ఇలా వక్కల్లా తుంచుకొని వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయల కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా కచ్చా పచ్చాగా దంచి వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని కరివేపాకు బాగా చిటపట్లాడిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేయండి. ఈ పచ్చడిని అంతా ఆయిల్లో వేసి ఆయిల్లో పచ్చడిని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల పచ్చడి అనేది మనకు వారం రోజులైనా పాడవ్వదండి. రుచి కూడా చాలా బాగుంటుంది. దీంట్లోని తేమ మొత్తం పోయి మనకు 10 రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా చక్కగా దగ్గర పడుతూ ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో సన్నగా తరుక్కున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ని పచ్చడిలో బాగా కలిసేంతలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చేసుకోవాలండి. ఇంకా మనం
పచ్చుల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతూ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ కమ్మనైన గోంగూర పచ్చడి అయితే రెడీ. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. చప్పబడిన నోరైనా మరో 2 ముద్దలు ఎక్కువగానే తింటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇలా చేస్తే చాలా నచ్చుతుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.